ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలని 4 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. డీఎస్సీపై వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడానికి కూటమి పార్టీలు సన్నద్దమయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై నిలదీయడానికి సిద్ధమయ్యాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు శాసనమండలిలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. డీఎస్సీపై ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టాలని వైసీపీ పట్టుదలగా ఉంటే పూర్తి సాక్ష్యాధారాలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చర్చకు కూడా సిద్ధమని సవాల్ చేయడానికి అధికార పార్టీ రెడీ అయింది. ఇదే సమయంలో గతంలో గ్రూప్ 1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై వైసీపీని గట్టిగా ఉతికి ఆరేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులందరూ సిట్ నివేదికను అధ్యయనం చేసి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అసెంబ్లీలో అధికార పార్టీ కూటమి పక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై విప్ల సమావేశం జరిగింది. ఇందులో తాత్కాలికంగా 4 రోజుల షెడ్యూల్ను నిర్ణయించారు. మొదటి రోజు సభ ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్, అనంతరం 0 అవర్, బీఏసీఏ సమావేశం అనంతరం టీ బ్రేక్ ఉంటుందని నిర్ణయించారు. ఆ తర్వాత 5 బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై చర్చించనున్నారు. అనంతరం డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్టేట్మెంట్ ఇస్తారు. దీనిపై 3 పక్షాల ఎమ్మెల్యేలు కూడా మాట్లాడనున్నారు. రెండో రోజు క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్ నిర్వహించనున్నారు. అదే రోజు ఏపీలో ఎల్ నినో వల్ల వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వం సన్నద్ధతపై షార్ట్ డిస్కషన్ చేపట్టేందుకు 344 కింద నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు అవసరమైతే ముఖ్యమంత్రి కూడా సభలో ప్రకటన చేయనున్నారు. ఇక మూడో రోజు బీసీ రక్షణ చట్టం 2026 బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని తాత్కాలికంగా నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును శుక్రవారం చంద్రబాబుకు అందించింది. దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ సమావేశమై చర్చించి తుది నివేదికను సీఎంకు అందించాక 19న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు బీసీ రక్షణ చట్టాన్ని కేబినెట్ ఎజెండాలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టేలా ఏర్పాట్లు చేయాలని విప్ల సమావేశంలో నిర్ణయించారు. ఇక 4వ రోజైన 20వ తేదీన శాంతి భద్రతలు, సూపర్ 6 2 ఏళ్ల నమ్మకం, నీటిపారుదల ప్రాజెక్టులపైన చర్చించే అవకాశం ఉంది. అయితే మొదటి 3 రోజుల్లోనే ఏదో ఒక సమయంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై సిట్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని విప్లు నిర్ణయించారు. ఈ అంశంపై హైకోర్టు పరిధిలో ఉండటంతో ముఖ్యమంత్రితో చర్చించాక ఈ వ్యవహారంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.